హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ధర్మారం యశ్వంత్ పటేల్. సో గాయ్స్, మీరు చూస్తున్నారు ధర్మారం యశ్వంత్ పటేల్ వ్లాగ్స్. సో గాయ్స్, ఇంకా ట్రైన్ అయితే రాలేదు. ట్రైన్ కోసం అని వెయిట్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి జర్నీ వ్లాగ్ అనమాట గాయ్స్. ఈ వ్లాగ్లో మనం ఫ్రమ్ సిర్పూర్ కాగజ్నగర్ టు గూడూరు జంక్షన్ వరకు మనం అయితే ట్రావెల్ చేయబోతున్నాం. సో గాయ్స్, ఇంకా ట్రైన్ అయితే రాలేదు. నేను మీకు ఇక్కడ షో చేస్తా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా ప్లాట్ఫామ్ అంతా జర మొత్తం ఖాళీగా ఉన్నది. పక్కన అయితే వేరే ట్రైన్ అయితే మనకు వచ్చేసి ఉంది, కానీ మన ప్లాట్ఫామ్ మీదకి ఇంకా ట్రైన్ అయితే రాలేదు. వచ్చినాక నేను మీకు షో చేస్తా. సో అప్పటి వరకు మీరు ఇట్లా వ్లాగ్ని డిజిటల్ ఎంజాయ్ చేస్తూ ఉండండి. నేను మీకు జర్నీ ఎట్లా ఉండబోతుంది, ఎట్లా క్రేజీగా ఉండబోతుంది, వ్లాగ్ అనేది చాలా క్రేజీ అండ్ ఎంటర్టైన్మెంట్గా ఉండబోతుంది. సో గైస్, నేను మీకు వ్లాగ్ ఎట్లా ఉండబోతుంది అనేది నేను మీకు మొత్తం చూపెడతా. ఎండ్ వరకు చూస్తూ ఉండండి, వ్లాగ్ని ఎంజాయ్ చేస్తారనుకుంటా. సో లెట్స్ గో. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మన పక్కకు వచ్చేసి 12758 సిర్పూర్ కాగజ్నగర్ నుంచి మనకి ఇది సికింద్రాబాద్ వరకు ట్రావెల్ చేయనుంది గైస్ ఈ ట్రైన్ వచ్చేసి. అండ్ ఈ ట్రైన్ పేరు వచ్చేసి మనకి కాగజ్నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ గైస్. ఇది వచ్చేసి ఫ్రమ్ సిర్పూర్ కాగజ్నగర్ టు సికింద్రాబాద్ జంక్షన్ వరకు ట్రావెల్ చేయనుంది ఈ ట్రైన్ వచ్చేసి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి పక్కన ట్రాక్ మీద అయితే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ట్రాక్ ఏదైతే మనకి ఖాళీగా ఉందో ఈ ట్రాక్ మీదకి మనకి గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ అయితే రాబోతుంది గైస్. మనం ఆ ట్రైన్లోనే ట్రావెల్ చేయబోతున్నాం. ఇంకా ట్రైన్ అయితే రాలేదు, ప్లాట్ఫామ్ అంతా ఖాళీగా ఉంది. నేను ఎట్లయితే ట్రైన్ వస్తుందో అప్పుడైతే నేను మీకు వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. నేను మీకు మళ్ళీ జర్నీలో మిమ్మల్ని కూడా మొత్తం డిజిటల్లీ ఎంజాయ్ చేపిస్తాను. సో అంతవరకు ఉండండి గైస్. సో గైస్, ఇక మన ట్రైన్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసిండ్రు. నేను ఇట్లా లగేజ్ గిట్ట ఇవన్నీ తీసేసుకొని పోతున్నా మన కోచ్ పొజిషన్ దగ్గరికి. అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ప్లాట్ఫామ్ మీద అయితే ఉన్నాం. మనం ప్లాట్ఫామ్ 3 మీద వచ్చేసి ఉన్నాం గైస్. ఐఎమ్ సారీ, ప్లాట్ఫామ్ 2 మీద ఉన్నాం గైస్. మనమైతే ట్రైన్ అయితే వచ్చేస్తుంది, మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మన జీటీ గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ అండ్ ఇది వస్తుంది గైస్. ఇది న్యూఢిల్లీ నుంచి వస్తుంది అండ్ ఇది వెళ్తుంది తాంబ్రం వరకు. న్యూఢిల్లీ నుంచి తాంబ్రం వరకు అయితే నడుస్తుంది గైస్ ఈ ట్రైన్ వచ్చేసి. నేను మీకు ఇక్కడ షో చేస్తా క్లియర్లీ ట్రైన్ పేరు, మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. చూడండి గైస్, ఇక్కడ జనరేటర్ కార్ మీద అయితే మనకి పేరు కూడా వచ్చేసి ఉంది చూడండి. ఇది వచ్చేసి మనకు పోతుంది జనరేటర్ కార్ అన్నమాట. ఇవన్నీ కూడా రిజర్వేషన్ కోచెస్ గైస్. దీని తర్వాత మనవి ఉంటాయి కోచెస్, ఏసీ కోచెస్ వచ్చేసి ఉంటాయి గైస్. మన కోచ్ వచ్చేసి గైస్ B2 కోచ్ అన్నమాట. మనమైతే కరెక్ట్ కోచ్ పొజిషన్ వచ్చే జాగాన అయితే మనం వచ్చేసి వెయిట్ చేస్తున్నాం గైస్ ఎక్కని. కానీ ఇవన్నీ అయితే ఒకటేనొకటి పోతున్నాయి. HA1 కోచెస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి గైస్. దీని తర్వాత మన కోచ్ అయితే ఉంటుంది. ఇది A1 కోచ్ గైస్, మీరు చూసుకోవచ్చు పోతుంది మన ముంగటి నుంచే. ఇది వచ్చేసి A2 కోచ్. ఇదైతే B1 గైస్ వచ్చేసింది గైస్. ఇది వచ్చేసి మన కోచ్ B2 కోచ్. నేనైతే ఎక్కి చూపెడతా లోపల ఎట్లుండబోతుంది అనేది. లగేజ్ అయితే తీసుకొని ఎక్కేస్తా. జర ఎక్కువసేపు ఆగదు ట్రైన్. ఇక్కడ ముందే 1 నిమిషమే స్టాప్ అంట. సో గైస్, ఫైనల్లీ ట్రైన్ అయితే ఎక్కేసిన. ఇక్కడ చూసుకోవచ్చు సీటింగ్స్ ఎట్లున్నాయి. నేను నీకు మళ్ళీ షో చేస్తాను మీ అందరికి కూడా. జర మిర్రర్లో చూసుకుంటున్నా ఎట్లున్నా అనేది. సో గైస్, ఇప్పుడైతే మనం మనం సిర్పూర్ కాగజ్నగర్ స్టేషన్ అయితే క్రాస్ అవుతున్నాం గైస్. అవుట్స్కట్స్ ఆఫ్ ద కాగజ్నగర్ అని చెప్పొచ్చు మనం. ఈ నీలగిరి ప్లాంటేషన్ ఇదంతా మనకి ఇటైతే మన శివపురం రోడ్కి అయితే ఉంటుంది, మీకు తెలిసిన విషయమే. ఇప్పుడే మన ట్రైన్ అయితే క్రాస్ అవుతుంది గైస్ కాగజ్నగర్. ఇక్కడ చూసుకోవచ్చు, నేను మీకు క్లియర్గా షో చేస్తున్నా. వ్యూ మాత్రం ఏమైనానండి, కానీ మిర్రర్లో నుంచి కిరాక్ ఉంది గైస్. ఎక్దమ్ సూపర్ అంటే సూపర్ వ్యూ ఉంది. ఎక్దమ్ మనకి విస్టాడోమ్ కోచ్ లెక్క ఉంది. మా తమ్ముడు గాడికి ఇట్లా కూర్చొన్నాడు. ఈయన హాయ్ చెప్పరా అని పిలుస్తుంటే ఏదో ముచ్చట్లు ఉన్నాడు వీడు. హాయ్ చెప్పరా అంటే అప్పుడు మెల్లగా హాయ్ చెప్తున్నాడు. సో గైస్, ఇక మాటలలో మనకు పెద్దవాగు కూడా వచ్చేసింది. ఇక్కడ మీరు చూడండి, పెద్దవాగు క్రాస్ అవుతున్నాం ఇప్పుడైతే మనం ప్రెజెంట్. ఎండాకాలం కాబట్టి గైస్ మొత్తం వాటర్ అయితే ఎండిపోయి ఉన్నాయి, ఆడికాడికి ఉన్నాయి. చూసుకోవచ్చు మీరు ఆడ వాటర్. అది వచ్చేసి మనకు రోడ్వే అన్నమాట, పెద్ద రోడ్ బ్రిడ్జ్ అది అక్కడ. సో గైస్, నెక్స్ట్ అయితే మనకు ఫస్ట్ స్టేషన్ వచ్చేసి బెల్లంపల్లి వచ్చేసింది గైస్. ఇక్కడ చూడండి మీరు. ఇక్కడ వచ్చేసి మనకి వ్యాక్ 12 అయితే ఆగి ఉంది గైస్. ఇక్కడ చూడొచ్చు, ద మోస్ట్ పవర్ఫుల్ ఇంజన్ అన్నమాట ఇది మన ఇండియన్ రైల్వేస్లోనే. సో గైస్, నేను మీకు అటు షో చేస్తున్నా. అక్కడ మనకైతే 4 వే ఉందని నేను మీకు షో చేస్తున్నా గైస్. ట్రైన్ మాత్రం మనకైతే పికప్ అందుకున్నది, ఫుల్ ఫాస్ట్లో ఉంది ట్రైన్ మాత్రం. మనం ఈరోజు ట్రావెల్ చేస్తున్నాము గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్లో. యా గైస్, ఈ ట్రైన్ నడవనుంది మనకి న్యూఢిల్లీ నుండి తాంబ్రం వరకు. సో గైస్, అండ్ మనం ట్రావెల్ చేస్తున్నాము
కాగజ్ నగర్ నుండి గూడూరు జంక్షన్ వరకు ఆల్మోస్ట్ మనకి డిస్టెన్స్ వచ్చేసి 635 కిలోమీటర్స్ మనకి డిస్టెన్స్ వచ్చేసింది గైస్. అండ్ గైస్ ఈ ట్రైన్ వచ్చేసి వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఇండియన్ ట్రైన్స్లలో ఒకటి, హిస్టారిక్ ట్రైన్స్లలో. ఈ ట్రైన్ సర్వీస్ మనకి స్టార్ట్ అయ్యి ఇంచుమించు మనకి 95 ఇయర్స్ అనేది అవడం జరుగుతుంది గైస్. ట్రైన్ యొక్క ఫస్ట్ సర్వీస్ వచ్చేసి మనకి 1 ఏప్రిల్ 1929లో ఈ ట్రైన్ అనేది మనకి రన్ అవడం స్టార్ట్ అయింది గైస్. ముందుగా ఈ ట్రైన్ మనకి నడిచేది అంటే ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యలో ఈ ట్రైన్ మనకి నడిచేది గైస్. ఇప్పుడు వచ్చేసి మనకి న్యూఢిల్లీ టు తామ్రం టు న్యూఢిల్లీ అనేది మనకి ట్రైన్ అయితే ఇప్పుడు రన్ అవుతుంది. ట్రైన్ పేషావర్ పఖ్తూన్ఖవా పాకిస్తాన్ వరకు నడుస్తుంది గైస్. మళ్ళీ ఫుల్ స్క్రీన్ చేసుకోండి అండ్ నాతో పాటు ట్రావెల్ చేయండి డిజిటల్లీ. లెట్స్ గో. సో గైస్ మీరు ఈడికైతే వ్యూ చూసుకోవచ్చు, కిరాక్ వ్యూ ఉంది. మొత్తం సన్సెట్ వ్యూ మాత్రం జబర్దస్త్ ఉంది గైస్. ఇక్కడ వ్యూ చూసుకోవచ్చు, సన్సెట్ వ్యూ సూపర్ ఉంది. సో గైస్ టైం వచ్చేసి 6:30 అయితే అవుతుంది గైస్. చీకటి పడుతుంది ఇప్పుడైతే మీరు చూసుకోవచ్చు. సో గైస్ ఇక ఏం చేద్దామని దిమాగ్ ఖరాబ్ అవుతూ ఉంటే మనకు ఛాయ్ లేని సెట్ కాదు కాబట్టి ఛాయ్ తీసేసుకున్నా గైస్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు రైల్వేస్ ఛాయ్, ఇండియన్ రైల్వేస్. సో గైస్ ఇక కూర్చొని బేజార్ అవుతుందని ఇక ఛాయ్ అయితే తీసేసుకున్నా, కొంచెం పీస్ దొరుకుతుందని ఛాయ్ తీసేసుకున్నా. మనం ఛాయ్ లవర్స్ కాబట్టి ఇక మా తమ్ముడు గారు కూడా ఛాయ్ తీసేసుకున్నాడు. అని ఛాయ్ తీసుకున్నాడు, చేసి కొడుతుండు చూడండి గైస్ మీరు. ఇక నేను కూడా కూర్చొని ఆరామవుతామని ఆ వ్యూ చూసుకుంటా ఛాయ్ తాగుతున్నా. మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా. చీకటి పడిపోయింది ఆల్రెడీ. మనకు ఛాయ్ ఉండాలి గైస్, ఎటు పోయినా కూడా ఛాయ్ లేని మనకు మైండ్ అంతా పనిచేయదు. ఛాయ్ లవర్స్ అంటే ఇక మినిమం మనతోటి అట్లా ఉంటుంది అన్నమాట. ఇక అట్లా ఉంటుంది మనతోటి. సో గైస్ ఇక అట్లా ఛాయ్ తాక్కుంటా వ్యూ అనేది ఎంజాయ్ చేసిన గైస్ కొద్దిసేపటి వరకు. ఇక మళ్ళీ కొద్దిసేపు అయినాక మా వాళ్ళు ఏం చేసిండ్రు, ఇది మన దోసకాయ తీసేసిండ్రు గైస్. దోసకాయ తీసుకొని మళ్ళీ తింటున్నా. ఇక మనకు ట్రైన్లో ఫుడ్ మంచిగా ఉండదు కాబట్టి మేము పట్టుకొని వెళ్ళిపోయినాం ఆల్రెడీ ఇంటికాడ నుంచే. సో గైస్ ఇక చూస్తూనే మనమైతే వరంగల్ స్టేషన్ అయితే రీచ్ అవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఏంటంటే కొంచెం వరంగల్ స్టేషన్లో కూడా ఎక్కువ స్టాప్ ఏముండదు, అది కూడా జస్ట్ ఫర్ మినిటే స్టాప్ ఉంటుంది గైస్. సో అయితే మా వాళ్ళు అప్పటికి తినురా అని పిలుస్తుంటే నేను మీకోసం అంటే ఇక దిగి నేను వీడియో అయితే షూట్ చేయలేకపోయినా, వ్లాగ్ తీయలేకపోయినా. సో గైస్ ఇక తిందామని అయితే వచ్చేసిన మా వాళ్ళు అప్పటి పిలుస్తుంటే. ఇక మేము ఆల్రెడీ లంచ్ ఇంట్లోంచే ప్యాక్ చేసేసుకొని తెచ్చుకున్నాం. లంచ్ అంటున్నా, డిన్నర్ తెచ్చేసుకున్నాం. సో మా వాడు ఆల్రెడీ తినుడు స్టార్ట్ చేసేసిండు, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక అట్లనే కూర్చొని తింటే ఇక సెట్ అయిపోతుంది కదా అని నేను కూడా కూర్చొని తింటున్నా. ఏంటంటే లెమన్ రైస్ అయితే తీసుకెళ్ళిపోయినాం గైస్, మంచిగా ఫ్రెష్గా ప్యాక్ చేసేసుకొని తీసుకెళ్ళిపోయినాం. ఇక మా వాడికి నిద్ర వస్తుంది అది ఇదంటే ఇక మా వాడికి సీట్ అరేంజ్ చేసిద్దామని చేసిస్తున్నా. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మా వాడికి వచ్చేసి మిడిల్ సీట్ తీసుకున్నాడు గైస్. ఇక మిడిల్ సీట్ తీసుకుంటే ఆయనకి అరేంజ్ చేసిద్దాం. ఇక మనం వ్లాగ్ షూట్ చేసుకుంటుంటాం, మనకు సెట్ కాదు కాబట్టి మనం అంత తొందరగా పడుకోం కాబట్టి మా వానికి సీట్ ఇచ్చేస్తే ఇక సెట్ ఉంటుంది కదా అని ఇచ్చేసినానికి నేను అప్పర్ బర్త్ తీసుకున్నా గైస్. అప్పర్ బర్త్ తీసుకుంటే ఇక టైం అయితే మనకి ఎప్పుడు లేట్ పడుకున్నా ఏం కాదు కాబట్టి మీది తీసేసుకున్నా. ఇక అప్పుడప్పుడు లేసుకుంటా పడుకుంటా తీసుకోవచ్చు కదా వ్లాగింగ్ అని అట్లా తీసేసుకున్నా మీది. మీరు ఇక్కడ షో చేస్తున్నా, ఇది వచ్చేసి నాది గైస్ సీట్, మీది అప్పర్ బర్త్ గైస్. ఇది వచ్చేసి మళ్ళీ నేను మీకోసం అయితే లేచి బ్లాగ్ షూట్ చేయడానికి మళ్ళీ వచ్చేసిన బయటికి. అప్పుడు మనం రీచ్ అయినాం, ఖమ్మం స్టేషన్ అయితే రీచ్ అయిపోయినాం గైస్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక అక్కడ స్టాప్ అయితే లేకుండే గైస్, మనది జస్ట్ అట్లా స్లో చేసిండు అంతే. ట్రైన్ అయితే ఆపలేదు. సో గైస్ ఇక ఖమ్మం స్టేషన్ అయితే మనకు క్రాస్ అయిపోయింది. ఇక పడుకుందామని నేను కూడా ఇట్లా పోయి ఒక నాపేసి వస్తామని పోయినా. అట్లా పడుకున్నాడు చేసి కొంచెం సెట్ చేసుకొని వండుకొని మళ్ళీ లేచి ఇక మీకోసం మళ్ళీ నజారా చూపెడదాం బయట ఎట్లున్నది, ఏం టైం అవుతుందని వచ్చేసిన గైస్. ఇక వచ్చేలాపే బయట చూసుకున్నట్టయితే మనకి బాపట్ల స్టేషన్ అయితే రీచ్ అయింది గైస్. మన ట్రైన్ వచ్చేసి ఈడబి ఎవ్వరు లేరు. టైం వచ్చేసి 12 అట్లా అయిపోతూ ఉండే అప్పటికే. ఇక అంతా ఆ రాత్రి ఎవరు ఉంటారు గైస్. ఇక స్టేషన్లో ఎవడైతే కనబడతలేడు మనకి. ఈడ చూసినా కూడా మొత్తం ఖాళీగా ఉంది స్టేషన్ అయితే మొత్తం. ఈడ మీరు చూసుకోవచ్చు క్లియర్గా. టైం చూసుకోవచ్చు గైస్, 12:30 అవుతుంది. 12:30 టైంలో ఎవడు ఉంటాడు గైస్ ఈ చీకట్ల స్టేషన్లో మనకైతే స్టాపింగ్ ఉండే ఒట్టిగా అట్లా ఆపిండు, 2 మినిట్స్ అట్లా ఆపిండు, మళ్ళీ స్టార్ట్ అయింది. ఎగ్జామ్ జబర్దస్త్ ఫుల్ స్పీడ్ పికప్ అందుకుంది గైస్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక స్టేషన్లను ఓవర్టేక్ చేసుకుంటూ పోతుంది గైస్ మన ట్రైన్ అయితే. ఎక్కడ కూడా ఆపలేదు, ఫుల్ స్పీడ్లో కొట్టిండు బండి. మనకైతే గాల్లో కొట్టేసిండు మనోడు. చూసుకోవచ్చు మనకి స్పీడ్ ఎట్లుందో. ఇక్కడ మొత్తం 125 కొట్టిండు బ్రో. మినిమం చెప్తాను కదా 120+ మీద కొట్టిండు మనోడు. బండి మాత్రం గాల్లో కొట్టిండు బై.
గైస్ చెప్తున్నా కదా, స్పీడ్కి ఇట్లా ఫోన్ పెట్టుకొని తీస్తున్నా కదా, వీడియో షూట్ చేస్తున్నా కదా, ఫోన్ మొత్తం ఇట్లా గాలికి ఇట్లా వచ్చేస్తుండే గైస్. అమ్మ చెప్తున్నా కదా, కిరాక్ ఎక్స్పీరియన్స్ బై చెప్తున్నా కదా, ఫోన్ మాత్రం ఇట్లా ఎగిరిపోతూ ఉండే మొత్తం. సో గైస్ ఇక మనకైతే చూస్తూ చూస్తూ చీరాల స్టేషన్ అయితే వచ్చేసింది గైస్. సో ఇక నేను మీకోసం జర నజారా చూపెడదామని స్టేషన్లో అయితే నేను దిగిన. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బయట నజారా, ఇట్లా స్టేషన్ నజారా చూసుకోవచ్చు. ట్రైన్ అయింది, నేను బయట. మార్నింగ్ గైస్, ఈరోజు వచ్చేసి డే 2 అనమాట, మన జర్నీ డే 2 గైస్. ఇప్పుడే మనం చేసినాము, ఇంతకుముందు నేను మీకు షో చేసిన వీడియోలో ఏంటంటే మనం చీరాల ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడో ఎంటర్ అయిపోయాం. నేను జర వండుకొని ఉండే కాబట్టి నేను మీకు షో చేయలేకపోయినా గైస్. మనం అనేది ఇంతకుముందే చీరాల స్టేషన్ అనేది క్రాస్ అయినాం గైస్. మనం ఆల్మోస్ట్ నియర్లీ మన సిర్పూర్ బాగా నుంచి నియర్లీ మనం 523 కిలోమీటర్స్, అంటే హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఏంటి గైస్. ఆల్మోస్ట్ మనం హాఫ్ కంటే ఎక్కువనే కవర్ చేసేసుకున్నాం డిస్టెన్స్ మనం అయితే. ఇప్పుడు ఇంకా మనం జస్ట్ ఒక 190 కిలోమీటర్స్ అనేది కవర్ చేయవలసి ఉంది, ఇంకా ట్రావెల్ చేయవలసి ఉంది మన డెస్టినేషన్కి మనం రీచ్ అవ్వాల్సి ఉంది. అంటే ఇంకా జస్ట్ 190 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మనం మన డెస్టినేషన్కి రీచ్ అయిపోతాం. మన డెస్టినేషన్ వచ్చేసి గూడూరు జంక్షన్ గైస్. నేను మీకు ఇంకా కూడా వచ్చేవారికి చూపిస్తూ ఉంటా, బ్లాగ్లో చూస్తూ ఉండండి, మీరు బ్లాగ్ని ఎంజాయ్ చేస్తూ ఉండండి, నేను మీకు షో చేస్తా. సో గైస్ ఇక మన స్టేషన్ అయితే దగ్గరకు వస్తుంది కాబట్టి మనం డెస్టినేషన్ రీచ్ అయిపోతున్నాం కాబట్టి బ్రష్ తీసుకొని అయితే నేను వచ్చేసిన గైస్ మిర్రర్ దగ్గరికి బ్రష్ చేసుకుందామని. ఇక బ్రష్ చేసుకుంటే మనకి చాయ్ తాగడానికి సెట్ ఉంటుంది కాబట్టి ఫ్రెష్ అప్ అయిపోయినకైతే మిర్రర్ దగ్గరకు పోయి బ్రష్ చేసుకుంటున్నా. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక మళ్ళీ ఎట్లయితే జల్దీ బ్రష్ చేసేసుకున్నానో నేను మీకు జల్దీ మళ్ళీ నజారా చూపెట్టడానికైతే పోతున్నా గైస్. ఇప్పుడైతే మీకు బయట సీన్ చూసుకోవచ్చు, ఎటు చూసినా మొత్తం ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా తెల్లారలేదు గైస్. ఇక్కడ పక్కకు మీరు హైవే చూసుకోవచ్చు, అది ఆంధ్రప్రదేశ్ హైవే అన్నమాట గైస్. అది మీరు చూసుకోవచ్చు, మొత్తం లైట్స్తోనైతే దూరంగా కనబడుతుంది మనకి. ఎటు చూసినా మొత్తం చీకటే ఉంది గైస్. సో ఇక మనం టైం చూసుకున్నట్టయితే గైస్ మనకి 4:02 అట్లా అవుతుంది. మనమైతే స్టేషన్ రీచ్ అయిపోయినాం. ఇప్పుడే మనం గూడూరు జంక్షన్ రీచ్ అయిపోయినాం. ఇప్పుడే నేను ఇప్పుడు ట్రైన్ దిగేసిన. సో గైస్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక తిరుపతికి వెళ్ళబోతున్నాం గైస్. మనం నియర్లీ మొత్తం డిస్టెన్స్ వచ్చి 713 కిలోమీటర్స్ అనేది మనం డిస్టెన్స్ అయితే కవర్ చేసినాం గైస్. సో గైస్ ఇప్పుడే మీరు చూసుకోవచ్చు ట్రైన్ అయితే మనని డ్రాప్ చేసింది, వెళ్ళిపోతుంది. సో గైస్ ఇప్పుడైతే నెక్స్ట్ ట్రైన్ మనకి శేషాద్రి ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసింది గైస్. దీనిలో మనం జనరల్ కంపార్ట్మెంట్లో ట్రావెల్ చేయబోతున్నాం. ఇక్కడ చూడండి గైస్, నేనైతే మాకి కిరికిరి చెప్తున్నా కదా, ఇక్కడ జాగా కూడా లేదు ఏడబి కూర్చోనికే. నేను సీదా మీదెక్కి కూర్చున్నా, ఏడ చూసినా కూడా కింద మీద అడ్డం తిడ్డం ఎట్లా పడితే అట్లా వండుకున్నారు కొడుకులు. ఇక్కడ చూడండి ఈడొకడు ఎట్లా వండుకున్నాడు, చూడండి సుకూన్గా వండుకున్నాడు అయ్యా జాగిర్ లెక్కనే. ఇక జాగా సామాన్లు పెట్టుకోనికి కూడా జాగా లేకపోతే వాడిని కొంచెం అటు జరగమని నేను ఇట్లా స్పేస్ చేసుకున్నాడు, మొత్తం సామాన్లు పెట్టుకున్నా. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎట్లా పడితే అట్లా వన్నారు గైస్, మరీ ఘోరంగా ఉండే పరిస్థితి. అట్లనెట్లా కిందనో మీదనో వాడైతే ట్రావెల్ చేసి దిగిన మొత్తానికైతే తిరుపతి రీచ్ అయిపోయినా. తిరుపతి స్టేషన్లో ఉన్నాం ఇప్పుడు మనం రైట్ నౌ, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడే మేమైతే ట్రైన్ అనేది దిగినాం, తిరుపతి స్టేషన్లో దిగినాం గైస్. ఇప్పుడే మన జర్నీ వచ్చేసి మొత్తం 818 కిలోమీటర్స్ మనం మొత్తం జర్నీ ట్రావెల్ చేసినాం గైస్. ఇప్పుడు మనం వచ్చేసి తిరుపతికి వెళ్ళబోతున్నాం. ఇప్పుడే ట్రైన్ అయితే దిగినాం, మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో గైస్ డిస్టెన్స్ మొత్తం వచ్చేసి 818 కిలోమీటర్స్. మన జర్నీ మొత్తం వచ్చేసి 14 అవర్స్ అయింది గైస్. టోటల్ జర్నీ వచ్చేసి 14 అవర్స్ మనం ట్రావెల్ చేసినాం గైస్. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం తిరుపతి రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ మీరు క్రౌడ్ చూసుకోవచ్చు, చాలా అంటే చాలా హెవీ క్రౌడ్ ఉంది ఇక్కడ, మీరు చూసుకోవచ్చు. చాలా అంటే చాలా రష్ ఉంది. సో ఫస్ట్ మనం ఇక్కడ నుంచి మనం అయితే రూమ్ అలాట్ చేసుకున్నాం కదా, రూమ్ అలాట్ అయిన రూమ్కి మనం వెళ్ళిపోతాం. ఆ తర్వాత అక్కడి నుంచి మనం దర్శనంకి అనేది పోతాం. మీకు ఇక బ్లాగ్ల మీద బ్లాగ్లు వస్తూనే ఉంటాయి గైస్, మీరు జర చూసుకుంటా ఎంజాయ్ చేసుకుంటూ ఉండాలి నాతో పాటు డిజిటల్లీ. సో గైస్ రైట్ నౌ టైం అయితే 6:42 అయితే అవుతుంది గైస్. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు మేమైతే స్టేషన్ బయటికి వెళ్తున్నాం గైస్. ఇక్కడ చాలా రష్ ఉండే కాబట్టి ఇంత టైం పట్టింది, ఆడ లిఫ్ట్ ఎక్కి దిగనికైతే టైం పట్టింది బాగా. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మొత్తం ఇక స్టేషన్ ఇదంతా వ్యూ వచ్చేసి అవుట్ సైడ్ వ్యూ అన్నమాట గైస్. స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇదంతా కూడా నజారా మీరు చూసుకోవచ్చు, మొత్తం కార్స్ ఇట్లా పెట్టేసి ఉన్నాయి, ట్యాక్సీ కార్స్ అన్నమాట ఇవన్నీ. సో గైస్ ఇప్పుడైతే మేము ఏదైతే స్టే చేయబోతున్నాం ఆ రూమ్కి అయితే వచ్చేసినాం గైస్. ఇది మాధవం రెస్ట్ హౌస్ గైస్, ఇది శ్రీనివాస లాడ్జింగ్ అన్నమాట. సో గైస్ ఇక ట్రావెల్ చేసి ఉన్న కాబట్టి ఊకే చాయ్ తాగుతా, ఇప్పుడు జర కాఫీ తాగుదామని అయితే వచ్చేసిన గైస్. కాఫీ తాగుదామని కాఫీ తాగినా జబర్దస్త్ ఉండే గైస్ ఇక్కడ కింద.
ఇక నేను మీకు వ్యూ చూపెట్టబోతున్నా గైస్. మన రూమ్లోంచి విండో వ్యూ అయితే చూపెడతా. చుట్టూ కూడా మొత్తం కూడా గ్రీనరీతో పాటు మనకి అపార్ట్మెంట్స్ అయితే కనబడుతున్నాయి. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు, జబర్దస్త్ వ్యూ ఉన్నది. సో గైస్, హోప్ యూ ఆల్ గైస్ ఎంజాయ్ దిస్ వ్లాగ్ అనుకుంటున్నా. సీ యూ విత్ ఎ న్యూ వ్లాగ్. అప్పటి వరకు ఉంటాను గైస్. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.